అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఇక్కడ. అలాగే చాంప్లా పాస్టర్ అంకుల్‌కి గూడా మా యొక్క వందనాలు. నాగు పాస్టర్ అంకుల్‌కి, అలాగే యోహాన్ అంకుల్‌కి, ఇసాక్ అంకుల్‌కి, వీరందరూ గూడా పెద్దలైన వారందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క అరేంజ్‌మెంట్స్ అన్ని విషయంలో గూడా మరి సంఘ పెద్దలైన యాకోబ్ అంకుల్‌కి, జానేస్ అన్నను, అలాగే ఆరోగ్య ఆంటీకి గూడా నా యొక్క వందనాలు. ఆహ్, మరి ఇంతసేపు నేను చెప్పేసిన ఆల్రెడీ వాక్యం కొంతసేపు మధ్యలో. ఆహ్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. అభిషేక్ ముందుకొచ్చి బ్యాడ్జెస్ మమ్మీ వాళ్ళకి పెట్టవలసిందిగా మనవి చేస్తాం. 5వ అధ్యాయం 16వ వచనం. నేను చదువుతాను ఆంటీ. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయం అనుగ్రహించండి. నాయన, నా ద్వారా మీరు మాట్లాడమని తండ్రి వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయమును అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో నాయన, నాతో, మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. నాయన, నిన్ను మయపరిచే జీవితాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే జనరల్‌గా యూత్ మీటింగ్స్‌లో వాక్యం చెప్పడానికి ముందు, లేకపోతే ఎవరైనా స్పీకర్ మాట్లాడే ముందు వాళ్ళని పరిచయం చేస్తారు. నా పరిచయం ఎవరికొద్దు అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఉన్న వారందరికి కూడా నేను తెలుసు కాబట్టి. ఆహ్, ఎందుకంటే ఒక చిన్న విషయం ఏంటి అంటే, నా పేరు సాజేస్ డెయిజీ కొత్తపల్లి. మరి ఆహ్, నేనెప్పుడు ఇట్లా నిలబడి ఇక్కడ వాక్యం చెప్తాను, నేను సేవ చేస్తాను అన్న ఆలోచన, తలంపు ఏది గూడా నాకు లేదండి. మరి దేవుని యొక్క సేవ కోసము, దేవుని పని కోసము ధారాళముగా ధనమివ్వాలని నా ఆశ. ధారాళంగా అంటే చాలా పైసలు. నేను సంపాదించిన ఏ ఒక్క రూపాయి గూడా నేను ఉంచుకోవద్దు అనేది నా యొక్క ఆశ. ఎందుకు ఇది మరలా మరలా చెప్తున్నానంటే, మా యొక్క సంఘంలో ఉన్న వారికి కొంతవరకు తెలుసు. అదేంటంటే, నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను. మరి నేను ఎంఎస్‌సి బయోటెక్నాలజీ చదివాను. చదివిన తర్వాత మరి సివిల్స్ అంతకు ముందు నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి నాకేంటంటే మంచి ఆఫీసర్ అవ్వాలి. మా అప్ప కమిషనర్ కదా, రిటైర్ అయ్యారు. అయితే ఆయన లెక్క సేవ చేయాలి, జాబ్ చేస్తూ సేవ చేయాలనే ఆశ నాకు కలిగుంది. ఆహ్, ఇంకో చిన్న మాటేంటంటే, మన మధ్యలో చక్కగా మ్యూజిక్ ప్లే చేసిన అన్న వాళ్ళకి గూడా మనం క్లాప్స్ కొడదాం నాన్న. బాబురావు పాస్టర్ అంకుల్ వాళ్ళ కుమారుడు, అలాగే వాళ్ళ సంఘ సభ్యుడు, వీరిద్దరికి కూడా మా యొక్క వందనాలు. అలాగే విశ్వాస గృహ ప్రార్థనా మందిరంకి వచ్చిన పెద్దలందరికీ, అచ్చనత్త, బెన్నిమామ వాళ్ళకి గూడా నా యొక్క వందనాలు. ఇంకా మా యొక్క సంఘంలో ఉన్న అందరూ గూడా నా యొక్క వందనాలు. అయితే మరిక్కడ నేను చెప్తున్నా. అట్లా నేనట్లా జాబ్ మాత్రమే చేయాలని ఆశపడినప్పుడు దేవుడెప్పుడు మాట్లాడుతుండేది. ఇక్కడున్న వాళ్ళందరూ నా సండే స్కూల్ పిల్లలు. మమత వీళ్ళందరూ. అయితే చిన్నగున్నప్పటి నుంచి చర్చ్‌కొచ్చేదాన్ని. సండే స్కూల్ తీసుకునేదాన్ని. శామ్యూల్ తాత ఎప్పుడు గూడా నేను చిన్నగున్నప్పుడే 5, 7 గుడ్ ఫ్రైడే రోజు 7 మాటల్లో ఏదో ఒక మాట నాకిచ్చేటోడు. ఫస్ట్ టైమ్ మూడో మాట చెప్పిన నేను 7థ్ క్లాస్‌లో, 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు. దాని తర్వాత ఇంటర్‌లో ఉన్నప్పుడు ఆరో మాట చెప్పిన. నాకిది సేవ చేయడం, వాక్యం చెప్పడం చాలా చిన్న పని. నాకు పెద్ద పననిపిచ్చేది గాదు. భయము అట్లాంటిది ఏముండేది గాదు. అయితే అట్లాంటిది దేవుడు ఎప్పుడు సేవ, సేవ అని నాతో మాట్లాడుతున్నప్పుడు గూడా నేనేమనుకునేదంటే,
నాకు ఫస్ట్ ఉద్యోగం ఇవ్వు, నేను తర్వాత సేవ చేస్తా. నాకు ఫస్ట్ ఉద్యోగం ఇవ్వు, నన్ను గనపరచు, తర్వాత నిన్ను నేను గనపరుస్తాను ప్రభా నా డబ్బు ద్వారా అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అయితే నాకు మా పప్ప ఒక చిన్న ₹10 ఇచ్చినా గూడా, ఆ ₹10 గూడా నేను సేవకే ఇస్తా. అది సందానో ఇంకేదో. లేకపోతే పెద్ద అమౌంట్ ఇచ్చిరనుకోండి, అది కూడా సేవకులు ఎవరైనా వస్తే ప్రేరేపబడి వెంటనే ఇస్తా. నా దగ్గర పైసలుంటే నాకు ఇష్టం ఉండదనమాట. నాకు భయమైతుంటది. దాంతోని ఏం చేయాలి? దాంతోని ఏం చేయాలి? దాంతోని ఏం చేయాలి అని. అయితే మరి ఆహ్, దేవునికి మనం అనుకుంటాం ఏందంటే, నేనేమనుకునేదాన్నంటే దేవునికి అనవసరంగా నేను నమ్మకంగా పైసలిచ్చినా, ఇయ్యకపోతే బావుండు నన్ను సేవకు పిలిచేటోడు కాదు గదా! అనుకునేదాన్ని. అయితే కానీ బైబిల్‌లో ఏమనుందంటే, ఆయన అనాది ప్రణాళిక. ఈ భూమి పుట్టక మునుపే, ఆయన ఫార్మ్ చేయక మునుపే, మన తల్లి గర్భంలో మనం ఫార్మ్ గాక ముందుకే, మనం ఇంకా పిండంగా గూడా కాక మునుపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నంట. దేవుని యొక్క ఏర్పాటు ప్రణాళికలో ఉన్నాం. మనం అందరం ఉన్నామా లేదా? ఉన్నాం గాబట్టి, ఈరోజు ఇక్కడ మనం జీవిస్తా ఉన్నాం. బయటున్నవారు ఎవ్వరు మాట్లాడొద్దండి. వాక్యం వినాలి. మన యొక్క అంశం ఏం చెప్పినానా? థీమ్ ఏం చెప్పినా? గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుని మహిమపరిచే జీవితాలు. అయితే మనందరం నిజంగా దేవుని మహిమపరుస్తున్నామా లేదా? మహిమ అంటే ఏమని చెప్పినా? దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని ఘనపరచడమే ఆయనకు మనమిచ్చే మహిమ. ప్రార్థించడము, వాక్యం చదవడము, ఎక్కడైనా నిలబడి వాక్యం చెప్పమన్నా, చదవమన్నా చెప్పడానికి సిగ్గుపడకుండా ఉండడం ఏంటి తెలుసా? ఒకవేళ మనం సిగ్గుపడి భయపడి ఉంటే దేవుని నామానికి, దేవుని యొక్క ఏమంటారు? నామంకి ఘనత వస్తదా? రాదా? మీరు సిగ్గుపడుతూ ఉన్నారనుకోండి, చప్పట్లు కొట్టండి అంటే వద్దక్క అన్నాం అనుకోండి, దేవుడికి అక్కడ ఏమైనా ఘనత వస్తదా? మహిమ కలుగుతదా? అవమానం కలుగుతది కదా! బయటున్న యవ్వనస్తులు అందరూ లోపలికి రావాలి. అంకుల్ వాళ్ళకి ఏం పని చెప్పొద్దు ప్లీజ్. ఈ మీటింగ్ నేను వాళ్ళ కోసమే ఏర్పాటు చేసినాం. పంకజ్ నాన్న నాకు నాని అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవాలి. సాత్విక్ ఎవ్వరు కూడా బయటికి తిరగొద్దు నాన్న. అంకుల్ ఏం పని చెప్పొద్దు ప్లీజ్. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత ఎప్పుడు కలుగుతదంటే, మనము వారికి ఇష్టలుగా, మనం వారిని ఎరిగిన వారుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మనం ఇక్కడ చూస్తాం గదా! ఇందాక వాక్య భాగం చదివినప్పుడు అక్కడ ఏముందంటే, దేవుని బిడ్డలంట ఎలా ఉండాలి అంటే, ల్యాంప్‌లో ఎక్కడంట మనం ఏం కలిగుండాలి? ఏం కలిగుండాలని ఇక్కడ ఉంది చూద్దామా? మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారి అందరికిని వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఏంటంట మనందరిలో కూడా ఒక దీపం ఉందంట. అదేంటి? ఆత్మ అనే దీపం. ఆ దీపంలో ఎవరుండాలా? యేసు క్రీస్తు వారు మాత్రమే అక్కడ ఉండాలి. గనుక మన యొక్క జీవితంలో మన క్రియలు అంటే ఇక్కడ చూస్తే మనుషులు మీ క్రియలను మనం చేసే ప్రతి డీడ్ కూడా ప్రతి పని కూడా ఏం చేస్తుంది తెలుసా? దేవునికి ఘనత ఇచ్చేదిగా ఉంటుంది. ఒకవేళ మనం చెడ్డ పనులు చేస్తే, అబద్ధం చెప్తే, ఇష్టం లేని పనులు చేస్తే ఎవరికి అవమానం వస్తుంది? మనం కూడా నా పేరెంట్స్ ఏమని అంటారేమో, తల్లిదండ్రులైన వారు పిల్లల వల్ల నాకు అవమానం వచ్చినప్పుడు, కానీ ఎవరికి వస్తుంది అసలైన అవమానం? పరలోకమందున్న మన తండ్రి. దేవునికి అవమానం కలుగుతదంట. చాలా సార్లు మనం దీన్ని ఒప్పుకోము గదా! ఏం గాదులే చిన్న పొరపాటు గదా! చిన్నదే గదా! ఎవరు చూస్తారని మనం అనుకుంటాం. కానీ దేవుడు పరలోకం వెళ్ళినాక మన ప్రతీది గూడా లెక్క అడుగుతారు. నువ్వు సరిగ్గా మాట్లాడినవా? సరిగ్గా మరి నువ్వు జీవించినవా? అబద్ధాలు చెప్పిండ్రా? ఎట్లా ఉన్నారో ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. గనుక మన యొక్క క్రియలు మనం ఎటువంటి క్రియలు చేస్తామో దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతదంట. 49వ యెషయా 3వ వచనం చూస్తే ఐజైయా చాప్టర్ 49 వర్స్ 3లో ఏమంటదంటే, జేకబ్ యు ఆర్ మై సర్వెంట్ అండ్ యూ విల్ బ్రింగ్ మీ గ్లోరీ. నీ ద్వారా సేవకుడైన
యాకోబు నీ ద్వారా నాకేమొస్తది? మహిమ వస్తదంట. ఎందుకు యాకోబుని అన్నాడు? యాకోబు స్టోరీ మనందరికీ తెలుసు కదా! ఏంటంట అబద్ధికుడుగా ఆయన జీవించినప్పటికీ దేవుడు అక్కడ యాకోబు పేరును ఇజ్రాయెల్‌గా దేవుడు మార్చాడు కదా! ఇజ్రాయెల్‌గా మార్చినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు మనుష్యులతో, దేవునితో నువ్వు పోరాడావు గనుక నీకేమొస్తది తెలుసా? ఘనతొస్తది. ఆయన పేరు ఒక్కటే మార్చబడింది అక్కడ. ఆయన జీవితం మార్చబడింది. మనందరికీ తెలుసు కదా! అదేంటంటే ఎంతమందికి యోసేపు తెలుసండి? అందరికి తెలుసు. అయితే క్వెషన్‌కి ఆన్సర్ చెప్తారు మీరు. అయితే, అయితే యోసేపు గారంట ఏం చేసిండంటే, ఆయనకు మరి యాకోబ్ గారి యొక్క 11వ కుమారుడు 11థ్ సన్ అన్నమాట. జేకబ్‌కి 12 మెంబర్స్ సన్స్ ఉండ్రు నాన్న. దాంట్లో 11థ్ సన్ ఎవరంటే జోసెఫ్. యోసేఫ్. అయితే ఆయన మరి ఏం చేసిందంటే ఆయనకంటూ ఊకే కలలొచ్చేవంట. ఇందాక ఆ పింక్ షర్ట్ చెప్పిండు కదా తమ్ముడు, "అక్క నేను కలలో యేసయ్యని చూషినా" అన్నాడు కదా! ఆయన చిన్నగున్నప్పటి నుంచి ఆయనకు కలలొచ్చేవంట. ఏం కలలు అంటే ఆహ్, ఆయనేమో ఆయనేమో ఒక స్టార్ లెక్క, వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో మూన్ ఇంకా సన్ లెక్క, వాళ్ళ 11 మంది బ్రదర్స్ ఏమో స్టార్స్ లెక్కొచ్చి, అందరూ ఒకే స్టార్‌కి మ్రొక్కేవారని వచ్చేదంట. ఏంది మనం ఏం చేస్తాం కలలొస్తే? కలలొస్తే వెంటనే చెప్తాం గదా! మమ్మీ, మమ్మీ నాకు కలొచ్చింది, లేకపోతే డ్యాడీ నాకు కలొచ్చింది అని చెప్తా ఉంటాం. ఏ ఏ మనం కొన్నిసార్లు గుర్తుండవు కలలు. అయితే ఆయన కలలన్నీ పోయి చెప్పేటోడంట. వాళ్ళ డ్యాడీతోని చెప్తే డ్యాడీ అన్నాడంట, మంచిది నాన్న అనేటోడంట. కానీ వాళ్ళ అన్నదమ్ములు చెప్తే వాళ్ళకి కోపమొచ్చేదంట. ఏందంటే, "ఏంది ఇప్పుడు నీ ఆ కల భావం ఏంది? నేను, మమ్మీ, డ్యాడీ అందరం నీకు మోకరించాలా? నీకు వంగాలా? నువ్వేమన్నా రాజువా?" అని ఎక్కిరించేటోళ్ళంట. ఇంకా రోజులు పోతా ఉంటే ఏమైందంటే ఇట్లాగే కలలొచ్చేవి. అట్లాగే యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టమంట. ఎంత ఇష్టమంటే ఆయనకంట ఒక విచిత్రమైన రంగులు కలిగిన ఒక నిలువుటంగి, ఒక లాంగ్ రోబ్‌ని, ఒక డ్రెస్‌ని ఇచ్చిందంట. గిఫ్ట్ చేసిందంట. వాళ్ళకు 11 మెంబర్స్ బ్రదర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు గానీ, యోసేపు ఒక్కనికే అది ఇచ్చిందంట. ఇవ్వంగానే మనకు గూడా అట్లనే అయితది గదా! నాకివ్వకుండా మా తమ్ముళ్ళకేమన్నా ఇస్తే మా అప్పని ఒప్పుకోను నేను. ఫస్ట్ నాకియ్యాల. లేకపోతే నేను ఒప్పుకోను. వాళ్ళకి గూడా ఇయ్యొద్దు. అట్లనే ఉంటాం గదా! అయితే వాళ్ళు గూడా ఏం జేస్తుండ్రు, నీకిచ్చిండు మాకివ్వట్లేరని మామూలుగా మనమైతే ఏమనుకుంటాం, వదిలేస్తాం పోనీలే మా తమ్ముడే గదా అని. కానీ యోసేపు యొక్క అన్నదమ్ములంట అట్లా అనుకోలేదంట. అసలు మామూలుగా గాదు. ఏంటంట, వాళ్ళలో ఉన్న ఆ యొక్క జెలసీ ఏం కలిగిందంటే అసూయ కలిగిందంట. మా డ్యాడీ మాకియ్యకుండా నీ ఒక్కనికే ఎందుకిచ్చిండు? అని జెప్పేసి వాళ్ళు చాలా బాధపడి, చాలా ఏమంటారు ఆయన మీద హేట్రెడ్ కోపాన్ని, పగను పెంచుకున్రంట. ఈ పగ అనేది దేవుని హృదయం కలిగి ఉంటామా? సాతాను యొక్క హృదయం గదా! అటువంటి ఆలోచనలు కలిగున్న ఆ యొక్క యవనస్తులు రూబెన్ నుంచి ఉన్న వారందరూ గూడా ఆ అన్నలంతా ఎక్కువ కోపం కలిగి ఎట్లాగైనా ఈ యోసేపు గారిని ఏదో ఒకటి జేయాలా, ఏదో ఒకటి జేయాల్సిందే అని జెప్పేసి అనుకున్రంట. అనుకోని ఏం జేషిండ్రు అంటే మనం జూసాం. 41వ ఆదికాండము 41 సారీ 37 అధ్యాయము 24, 28 వచనాలు. మత్తయి సారీ ఆదికాండము 37, 24-28. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ ఆ గుంట మట్టి తప్ప నీళ్ళేం లేవంట దాంట్లో. వింటున్నారా? చూస్తున్నారా? జెనసిస్ చాప్టర్ 37 వర్స్ 24లో ఏముందంటే, ఒక పిట్‌లో పడేసిండు. ఒక గుంటలో పడేసిండంట. ఆ గుంటలో ఏం లేవు, నీళ్లు లేవంట. కానీ మట్టొక్కటే ఉందంట. ఆ! వారు భోజనం కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని
పోవుటకు గుగ్గిలము సరే అదంతా వదిలేండి. అయితే ఆయనంట ఒక గుంటలో పడేసిండంట. ఎవరు పడేసిండంటే అన్నలే పడేసిండంట. పడేసి ఏం చేస్తుండంట, వాళ్ళు తినడానికి పోయిండ్రంట. రూబెను, ఇంకిద్దరు సిమియోన్ వాళ్ళందరూ పోతే అన్నలందరూ పోతే పెద్దన్న పోతే ఇద్దరు అన్నలు ఏం చేసిరంట, మేము చూసుకుంటాంలే తమ్ముడిని నువ్వు పో అని చెప్పేసి అనిండ్రంట. అనినంక వీళ్ళు చూస్తా ఉంటే ఆ రోడ్ మీదకెళ్ళి అప్పుడే మిడియనైట్స్ పోతా ఉండంట, మిద్యానీయులు పోతా ఉండంట ఐగుప్తుకి. అయితే వారికి ఏం చేసిరంట, కొంచెము వెండికి తమ్ముడిని అమ్మేసిరంట. ఎవరినైనా అమ్మేస్తారా అట్లా అని చెప్పండి? ఎంత అన్యాయం కదా! సొంత తమ్ముడిని అమ్మేసిండ్రంట. ఎందుకు అంటే కేవలము ఏంటంటే ఆయనకు ఏమొచ్చింది? కళలొస్తున్నాయి. వీళ్ళందరూ ఆయనకు మొక్కుతుండ్రు. మరి డ్యాడీ కూడా ఈయననే ఎక్కువ ప్రేమిస్తుండని చెప్పేసి చాలా కోపం పెట్టుకొని ఉండ్రంట. అట్లా అమ్మేసినంక చూస్తే ఆయన యోసేపు ఒక్కడే. మనం అనుకుంటాం చాలా సార్లు యోసేపు పిట్టు ప్యాలెస్ అని సింపుల్‌గా అంటాం. ఉట్టిగానే గుంటలో పడిపోయిండు, ప్రైమ్ మినిస్టర్ అయిపోయిండు అనుకుంటాం. కానీ అంత ఈజీగా కాలేదు. ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ఒంటరిగా ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వన కుమారుడు తల్లిదండ్రులు లేకుండా, అన్నదమ్ములు లేకుండా ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటది ఒక జీవితం గదా! అయితే ఆ సమయంలో గూడా యోసేపు అనుకున్నంటే ఏంటంటే, నేను దేవునికి మాత్రమే మహిమ తేవాలి. నేను దేవుని కోసం మాత్రమే జీవించాలి. నాకెవ్వరున్నా లేకపోయినా యేసయ్య ఉంటే చాలు. సంఘానికి రమ్మంటే నాకేమొద్దు, అక్కేం చెప్తదో, అయ్యగారు ఏమన్నా పని చెప్తాడేమో, వాక్యం ఉంటడేమో అని రాము. కానీ దేవునికి మహిమ తెచ్చేదిగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే, మనము క్రమముగా దేవుని యొక్క ఆలయంలో ఉండాలి. ఆయన ఐగుప్తు దేశానికెళ్ళిన, అమెరికాకి పోయినా గూడా చాలా సార్లు నాకో ఫ్రెండ్ ఇప్పుడు ఆ చెల్లి రాలేదు. ఆ చెల్లి లండన్‌లో ఉంటూ చెప్తా ఉంది ఏంటి తెలుసా? "అక్క ఇక్కడ చాలా సింపుల్. పెళ్లి కాకుండానే ఒకళ్ళొకళ్ళు కలిసి పండుకుంటారక్క." ఎంత చెండాలమైన పరిస్థితి గదా! అట్లా ఐగుప్తు దేశంలో భయంకరమైన పాపం ఉన్నా గూడా ఆ యొక్క యవ్వనస్తుడంట యవ్వన కాలంలో అన్నీ విడిచిపెట్టి, అన్నీ వదిలేసి దేవుని కోసం జీవించిండు. దేవుని కోసం ఆశ కలిగి ఆయన ఉండంట. ఆశ కలిగి ఉండి అంటా ఏంటంటే, దేవా ఏదేమైనా గూడా నేను దేవుని కోసం జీవిస్తా. దేవుడి కోసం మాత్రమే నేను బ్రతుకుతా అని ఆయన యొక్క పరిశుద్ధతను కాపాడుకుండంట. ఆ గుంటలో పడిపోయిన ఆయన మనం అనుకోవచ్చు, ఆయన ఉట్టిగానే అయిపోయిండక్క అంటే కాదు. చాలా సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు అట్లా అయిన ఆ యొక్క సమయం అంతా గూడా ఒక పోతిఫర్ ఇంట్లో పనివాడుగా ఉండేటోడంట. అట్లా అనేక మంది ఇళ్ళల్లో అనుకుంటాం, నేను పాచి పని చేస్తున్నాను, లేకపోతే ఈ పని చేస్తున్నాను ఎవరు చూస్తారు అనుకుంటారు. కాదు, దేవుడు ఎవరినైనా సరే చూస్తాడు. ఎవ్వరి ప్రార్థనైనా, దేన్నైనా కూడా వినగలిగిన హృదయము కలిగిన దేవుడు. ఆయన ఎన్నెన్నో పనులు ఒక పనివానిగా ఉంటూ ఒక మంచి లైఫ్ ఆయనకుంది. ఒక మంచి జీవితం ఉంది. అన్నలుండ్రు, తల్లిదండ్రులుండ్రు, అన్నీ ఉన్నా కూడా ఏమీ లేనివాడుగా పరాయి దేశంలో ఉండి కూడా ఏం చేసింది తెలుసా? దేవునికి మహిమ తెచ్చి జీవించుడు. దేవునికి మాత్రమే మహిమ రావాలి, ఇంకెవ్వరికి కాదు. మనం ఇక్కడ చూస్తే ఎఫెసియన్స్ చాప్టర్ 6:1, ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతారంట. మనం భూమి మీద ఎంతమందికి ఎక్కువగా జీవించాలని ఆశ ఉందండి? ఎవ్వరు చెప్పట్లే. అక్క పోతాం ఈ రోజే లాస్ట్ అని చెప్తుండ్రు మీరందరూ. ఓకేనా? నిద్రపోతున్నారు నాన్న, ఒకసారి లేద్దామా? చిన్నకొద్దంటుంది. అయితే చూడండి, ఎందుకు విషయం చెప్తున్నాను తెలుసా? ఆయనంట వేరే దేశంలో ఉండి కూడా వాళ్ళ తల్లికి తండ్రికి అవమానం తేవాలనుకోవట్లేడంట. వాళ్ళ పేరెంట్స్ చూసిండ్రా యోసేపుని ఆ యొక్క ఐగుప్తులో చూసారా అండి? కానీ అయినా కూడా ఆయన ఏమనుకుంటే తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి దేవుని కొరకు నేను జీవించాలి. దేవునికి ఇష్టడుగా నేను జీవించాలని ఆశపడతా ఉన్నాడని అనుకున్నాడు.
ఇందాక చెప్పాను కదా, యెషయా 49:3లో ఏముందంటే, యు ఆర్ మై సర్వెంట్ ఇజ్రాయెల్ అండ్ యూ విల్ బ్రింగ్ మీ గ్లోరీ. నీ ద్వారానే, ఈరోజు మన ద్వారానే దేవునికి ఘనత రావాలని ఆశిస్తా ఉన్నాడు. ఎందుకు ఘనత రావాలి? ఊకే ఘనత ఏది పేరు పెట్టిన ఒకటే చెప్తా ఉంది అక్క అనుకుంటున్నారేమో, కాదు. ఎందుకంటే మనము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే, నేను ఇంగ్లీష్లో చదువుతా ఉన్నాను చూడండి, నేను చెప్తాను. ద్వితీయోపదేశ కాండము 7:6లో చూస్తే అక్కడ ఏముందంటే, ఫర్ యు ఆర్ హోలీ, మనమంతా పరిశుద్ధులంగా చేయబడ్డాం. అది కాకుండా ఏంటంట, మనము దేవుని కోసమే ప్రత్యేకింపబడిన వారమంట. దేవుడు మనను ఏర్పాటు చేసుకుండు. ఎట్లా చేసుకుండు? ఉట్టిగానైనా? ఈ లోకంలో చాలా మంది అన్ని అన్ని అలవాట్లు కలిగి, అన్ని చెడ్డ పనులు కలిగి ఉన్నవారు ఉంటున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఒకవేళ అటువంటి పాపంలో ఉన్నా కూడా దేవుడు అంటాడు, లేదు, నా యొక్క ప్రణాళిక ఏం తెలుసా, నువ్వు తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే, నువ్వు ఫామ్ కాక మునిపే నీ జీవితం ఆల్రెడీ ఆయనకు తెలుసు. నీ బ్రతుకు, నీ యొక్క డెస్టినీ, నీ ఫ్యూచర్, నీ యొక్క జీవితం ఏమైందో ఆయనకు తెలుసు అంట. అటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే, యోసేపు కూడా ఆ జీవితంలోకి వెళ్ళాలి అంటే పుట్టిగానే వెళ్ళిపోయిందా అండి? ఆయన కళ వచ్చింది, మంచి సంతోషం, ఆ కళలోకి ఆయన వెళ్ళిపోయిందా? వెంటనే వెళ్ళిపోయాడా? ఎంత కష్టపడ్డాడు, ఎంత ప్రయాసపడ్డాడు. ఈరోజు మనం కూడా కష్టము ప్రయాస అంటే ఏదో పోయి చేయనవసరం, ఆయన లెక్క ఎవరో దగ్గర పని చేయాలని కాదు. కానీ ఇక్కడ ఏమన్నాడు, నేను నా కోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా పిల్లలుగా, నా ప్రజలుగా, నా కొరకు మీరు జీవించాలి. మీరు పాటలు పాడిన, వాక్యం చదివిన, మ్యూజిక్ ప్లే చేసిన, ఇంకా ఎక్కడున్న స్కూల్లో, కాలేజ్లో జాబ్స్ చేస్తున్న సేవకులైనా సరే దేవునికి మహిమ వస్తుందా? దేవుని కోసం మాత్రమే మనం చాలా సార్లు లోకంలో మనుషులు ఏమనుకుంటారో, లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కానీ దేవునికి అది వద్దు. దేవుడు ఏమనుకుంటారో అని చూస్తే దేవునికి అది చాలా ఇష్టం. అందుకే అక్కడ చూస్తే ఒకసారి చదవండి తెలుగులో, Deuteronomy 7:6, ద్వితీయోపదేశ కాండము 7:6. వాళ్ళకి మైక్ ఇవ్వన్నాను. ఏంటంట, లోకంలో ఉన్న వారందరికంటే మనల్ని ప్రియులుగా, గనులుగా, ఆయన సొంత ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నంట. మనము గాక ఆయనకి ఎవ్వరు వద్దంట అండి. మనం ఆశిస్తాం, ఏసయ్యకు ఒక్క నోటి ద్వారా ఎట్లా చేసిండండి ఆదాముని? ఆదాముని ఎట్లా చేసిండు దేవుడు? నోటి తోర చేసిండా? ఆదాము అనంగా వచ్చేసిండు ఆయన. ఎట్లొచ్చిండు? ఎట్లొచ్చిండు? ఏం చేసిండు ఆయన? మట్టి ముద్దను చేసి ఆ యొక్క ముద్దలోకి ఏం చేసిండు? ఆయన జీవము, ఆయన ఊపిరి ద్వారా మనం జీవిస్తున్నాం. ఏస్కేలు 37లో ఉంటుంది తెలుసా, నా ఆత్మ ఉంది కనుక మీరు జీవిస్తున్నారు, నా ఆత్మ ద్వారానే మీరు జీవిస్తున్నారు. ఈరోజు మనం అందరము జీవిస్తున్నామంటే మన ఊపిరి ఎవరిచ్చిందండి? దేవుడిచ్చిండు. ఏసయ్య ఇచ్చిన ఈ ఊపిరిని మనం చాలా దుర్వినియోగం చేస్తూ ఉంటాం. ఏముందిలే, లోకంలో ఏమనుకుంటే ఏంది, లోకం ఏదైతే ఏంది అనుకుంటాం. కాదు, నాకు స్వకీయులుగా, నాకు ఇష్టలుగా మీరు నా కోసం జీవించండి, అందుకే మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్నా. మీరు ఒకవేళ దేవునికి ఇష్టలుగా జీవిస్తే అప్పుడేమవుతుంది? దేవునికి మాత్రమే మహిమ కలుగుతుంది, ఇంకెవ్వరికి కాదు నాన్న. మన తల్లిదండ్రులకు ఇంకెవరికో ఘనత తర్వాత వస్తుంది, కానీ ఫస్ట్ పరలోకమందున్న మన తండ్రికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకం శాశ్వతమా? ఈ వరల్డ్ మన లైఫ్ చాలా చిన్నది నాన్న. ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. దినం చూస్తుంది మమ్మీ న్యూస్లో ఏం తెలుసా, ఫిలిప్పైన్స్ అనే దేశం ఉంది, ఒక ఐలాండ్ అనమాట అది. అయితే చుట్టూ వాటర్ ఉన్న ఒక చిన్న ల్యాండ్ అది. ఆ కంట్రీలో సడన్ గా బ్రిడ్జ్ కూలిపోయిందంట. అసలు వాళ్ళు అరుస్తున్నది కూడా లైవ్ గా రికార్డ్ అయి ఉంది. ఇట్లా బ్రిడ్జ్ కూలిపోవడం, దాంట్లో పడి చనిపోయారు. నేను భయపడేయట్లేదు, ఇది నిజం. ఒకవేళ ఇక్కడనే భూకంపం రావచ్చు, అప్పుడు ఎంతమంది పరలోకం వెళ్తాం? అప్పుడు ఎంతమంది దేవునితో జీవించగలుగుతాం నిత్యము? ఈ ఆలోచన మనము కలిగి ఉన్నాం. చాలా సార్లు సైతాన్ ఏం చేస్తుందంటే, ఏం కాదులే, ఈ లోకంలో ఎంజాయ్ చేద్దాం, ఈ లోకం ఏదైతే అది. ఎందుకు సంఘంకి ఎందుకు రావాలి? అయ్యగారే రాడు, మనం ఎందుకు రావాలా? ఎవరు చూస్తాడు? దేవుడికి లెక్క చెప్పాలి. మనం అయ్యగారులకు ఎవ్వరికి కాదు.
చాలా సార్లు మంచి సాక్ష్యం లేదు. ఈ ఒక్క మాట నాకు చాలా దుఃఖమవుతుంది. ఈ ఇయర్ హ్యారీ గోమస్ అంకుల్ ఈ యొక్క సూర్యాపేటకి రావాలి. ఆ పిలిచిన అంకుల్ మేము ఫోన్ చేసి అడిగినాం, "ఏంటి మీటింగ్స్ లైట్ స్టార్ట్ లేవేంటి?" అది ఇది అంటే అంటారు, మంచి సాక్ష్యం లేదని మీటింగ్స్ ఆపేసిండ్రంట. ఆయన చనిపోయారు ఇప్పుడు హ్యారీ గోమస్ అంకుల్ తెలుసా? మేము కలిసేవారం ఆయనని. మా మా ఐదుగురి కోసం ప్రేయర్ చేసిండనమాట ఆ అంకుల్. ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ సూర్యాపేటకొచ్చినప్పుడు. ఆయన ఆశ్చర్యపోతుండు. "మీరు ఆఫీసర్ అంటుండు, మీ పిల్లలు మీ అందరి సేవకు అప్పగించడం ఏంటండి?" అని అడిగిండు. మళ్ళీ కలవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక సేవకుడి కంటే చెడ్డ సాక్ష్యం ఉందంట. అందుకని ఆ మీటింగ్ ఆపేసిందంట. ఎంత అవమానం గదా! మనం ఎవరము అనడానికి? మనకేం హక్కుంది? దేవుడికి వారు లెక్క చెప్పాలి. దేవుడు వారిని చూసుకుంటారు. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నంట, ఆయనకి ఇష్టలుగా, ఆయనని ప్రేమించేవారుగా, ఆయన కోసం మనం సెపరేటెడ్‌గా దేవునికి, ఈ లోకానికి, దేవునికి చాలా వ్యత్యాసం ఉంటది. ఫిష్ మనందరికీ తెలుసు కదా! ఫిష్ నీళ్ళలో ఉంటది. కానీ ఆ ఫిష్‌లో ఉప్పు ఉంటదా? ఉండదు. ఎందుకుండదు? మరి ఉప్పు నీళ్ళలోనే, సముద్రం నీళ్ళలోనే ఉంటది కదా! అయినా గూడా ఎందుకు అంటే ఆ ఉప్పుని, ఆ సారంని తీసుకోవట్లేదంట. ఈరోజు మనం లోకంలో ఉంటాం. లోకంలో చాలా అపవిత్రత ఉంటది. చాలా దురాత్మలు, చాలా భయంకరమైన అడిక్షన్స్ ఉంటాయి. చూస్తే అరే కొంచెం డ్రగ్ తీసుకుందాం, లేకపోతే కొంచెం మందు, లేకపోతే సిగరెట్, ఇవన్నీ కాకపోతే అనుకోవచ్చు, ఆడవాళ్ళ మాకేం లేదు కదక్క అంటే, హృదయంలో గర్విస్తున్నావా? నీ గర్వం ఏం చేస్తది తెలుసా? కిందకి పడేస్తది. సైతాన్ గురించి రాయబడినది ఏముంటది? వెలుగుదూత ఒక చుక్కగా ఆయన పైనుంచి కింద పడిపోయిందంట. ఈరోజు మ్యూజిక్ చేస్తే ఎంత బాగుంటదో ఆరాధన, అందరికి ఇష్టము. వర్షిప్ కాన్ఫరెన్స్, మ్యూజిక్ అంటా ఉంటారు. ఆ మ్యూజిక్ అంతటిని కూడా ఎవరు తెలుసా? సాతాను, లూసిఫర్ ఆయన అధికారి. ఆయనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతను చూసి అనుకున్నంట, యేసయ్యలాగా నీ యొక్క సింహాసనంలో నేను కూర్చుంటా అన్నాడంట. మీరనుకోవచ్చు, అయితే ఇయ్యొచ్చు కదక్క, ఎందుకు యేసయ్యకి నేను చిన్నప్పుడు ప్రే చేసేదాన్ని. జీసస్ అందరిని క్షమిస్తావు కదా! సాతాన్ని కూడా క్షమించవా ప్లీజ్ అని అడిగేదాన్ని నిజంగా. అప్పుడు ఈ పాపము, ఈ ప్రేయర్స్ ఏమి ఉండవు కదా! అట్లా ఈజీగా వెళ్ళిపోవడానికి నా నా ఆలోచన. కానీ గర్వించినందుకు దేవుడేం చేసిండంట, పరలోకము నుంచి ఆయనతో పాటు కొన్ని కొన్ని ఏంజెల్స్ గూడా ఆయనతో పాటు పడిపోయాయి. ఫాలెన్ ఏంజెల్స్. ఏం తెలుసా? ఫాలెన్ ఏంజెల్స్. అవన్నీ పడిపోయిన దురాత్మలు ఏం చేస్తా ఉంటాయంటే, మన దగ్గర పనిచేస్తా ఉంటాయన్నమాట. మనం ఏం చేయాలి? వాటిని ఎదిరించాలంటే మనకేముందండి మనకు తెలుసు కదా! ఎఫెసీ 6 అధ్యాయం 10 వచనంలో మనం పోరాడేది ఎవరితోని? శరీరులతోనా? మనుషులతోనా? మనం చాలా సార్లు గొడవ పెట్టుకుందాం. వీళ్ళు నా మాట వినట్లే, వాళ్ళు నా మాట వినట్లే అనుకుంటాం. కానీ మనుషులతో కాదు. మీరు గొడవ కలుగుతుందంటేనే, మీకు కోపం వస్తుందంటేనే, మీ లోపట ఏం చేస్తుందంటే, ఆ యొక్క ఏంజెల్, ఆ ఫాలెన్ ఏంజెల్, సైటానిక్ ఏంజెల్ పనిచేస్తా ఉంది ఏంటంటే, ఈమెతో గొడవ పెట్టుకో, లేకపోతే ఈయనని కొట్టు, తిట్టు అనిపిస్తా ఉంటది. అందుకే కుటుంబంలో సమస్యలు ఇవన్నీ అవుతా ఉన్నాయి. మొన్నటి దినం వస్తే ఒక అక్క చెప్తా ఉంది ఏంటంటే, నేను ఉట్టిగానే అడిగిన, మా ఇంట్లో పనిచేసే ఆమె ఏడ్చుకుంటూ, నేను నా భర్తతో ఉండట్లే. ఎక్కడ చూసినా ఇవే అనమాట. నేను భర్తతో ఉండట్లే, నేను భార్యతో ఉండట్లే. ఇంత ఇవన్నీ ఎవరికి ఇష్టం తెలుసా? సాతాను యొక్క క్రియలు. సాతాను యొక్క ఆలోచనలు, తలంపులు మనందరికి తెలుసు కదా! ఏంటంట, దేవుడు కుటుంబాన్ని ఎవరు క్రియేట్ చేసిండు? ఫ్యామిలీని ఎవరు ఫార్మ్ చేసిండు? యేసయ్య ఫార్మ్ చేసిండు కదా! చాలా సార్లు లోకంలో ఒక సామెత ఉంటది ఏంటంటే, పర పరలోకం అంట కుటుంబంలో ఉంటది. స్వర్గం ఉంటదంట. కానీ అటువంటి లేకుండా చేస్తుంది ఎవరంటే దురాత్మ. అనుకుంటాం మా అత్త వినట్లేదు, లేకపోతే వీళ్ళు వినట్లేదు, వాళ్ళు వినట్లేదు, పర్వాలేదు. వాళ్ళు వినకపోయినా మనం ఏం చేయాలంటే, వారికి వినేలాగా మనసివ్వు ప్రభా అని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా వాడిని మారుస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, నేను భారము కలిగి నేను ఉట్టిగానే సేవ చేయట్లే. నేను మాట్లాడితే ఏడుస్తా కాబట్టి ఏడవట్లే ఈ విషయం గురించి. యవ్వనస్తులైన వారి పట్ల చాలా అంటే చాలా భారం కలిగి ఆహ్, వాళ్ళు నశించిపోవడం నాకిష్టం లేదు. మీరు రోడ్ల మీద బయట తిరుగుతుంటే నేను ఆలోచిస్తున్నానన్నమాట. వీళ్ళందరూ ఎప్పుడు రక్షణ పొందుతారు? ఒకవేళ దేవుడి రాజ్యం వస్తే
దేవుడు పరలోకంలో చేర్చుకుంటే వీళ్ళందరూ నశించిపోతారు కదా! అప్పుడు వీళ్ళని ఎవరు కాపాడతారు? దేవుడైతే లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు లోకంలో చాలా మంది యవనస్తులు రక్షణ పొంది కూడా చర్చెస్‌లో గొడవలని, వీళ్ళ గొడవలని వాళ్ళు దేవుడిని తెలుసుకొని కూడా దేవునికి దూరం అయితుండ్రు. దీనికోసం ప్రయాసపడే సేవకులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అడిగితే వాళ్ళు రారు కదా! వదిలేసామా అట్లనే అట్లనే యవ్వనస్తుల్ని వదిలేసామా? ఈరోజు చాలా మంది మీరు అనుకోవచ్చు 'చార్లీ క్రిక్' గురించి చూసాం కదా! ఆయన ఏం చేశారంటే ఆయన మాట్లాడేటప్పుడు ఎవ్వరు కూడా నవ్విండ్రు ఆయనను చూసి. ఇప్పుడు నేను వాక్యం చెప్తే కూడా చాలా మంది వినకుండా నవ్వుకోవచ్చు. నేనేమనుకోను. ఆయన మొహం ముందే బూతులు తిట్టేటోళ్ళు. ఆయన చనిపోయినాక మెసేజ్ చేస్తారేందంటే, "అరే! నాకు చర్చికి పోబోతుంది. చర్చికి పోబుద్దయితుంది" అని గొప్ప రివైవల్ ఉజ్జీవం వచ్చిందంట. ఇక్కడ అమెరికాలో. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను అనుకుంటున్నా ప్రభా మరొకరు చనిపోతే నీకు రక్షణ వస్తదా? ఎందుకంటే ఇది నా పేరు పెట్టుకోవడానికో, ఎవరి పేరు కోసం, మమ్మీ వాళ్ళ పేరు కోసమో అయితే పెట్టింది కాదు. మాకు దీని నుంచి మినిస్ట్రీ మరి సీబస్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానెల్‌లో మీరుంటే చూడొచ్చు. అప్పుడు కూడా నేను అంటున్నా మమ్మీతో నైట్ ఇక్కడికొచ్చిన ఒకసారి ఎవరో వస్తే కొండ్రాయిగూడెంకి వస్తే అప్పుడు అన్నారు, "అక్క యూత్ మీటింగ్ జరగట్లే మాకు" అంటే, "యూత్ మీటింగ్ పెడదాంలే ఎవ్రీ మంత్ వస్తాం" అనంగానే కోవిడ్ వచ్చింది. మా అమ్మ అంటేనే ఈ రిట్రీట్ పెడితే ఏమొస్తదో అంటుంది. "అట్లా అనకు మా" అన్నా. అట్లా అనొద్దు. ఎందుకు? మాటలతో మనం నిజంగానే కడతాం వాటిని. వద్దు. అది స్థాపించొద్దు ఆ మాటలు. ఎందుకంటే అందుకని మీరు కొండ్రాగూడెం వాళ్ళు చెప్పిండ్రు. కొంతమంది నేను పేర్లు చెప్పను గానీ అందుకనే నేను యూట్యూబ్‌లో లైవ్ చేస్తున్నా. నేను నా సొంతం కోసం, నా పేరు కోసం చేయట్లే. కానీ వాళ్ళు చూస్తుర్రో లేదో నాకు తెలవదు. అయితే ఎందుకు అంటే మీరందరూ దేవుని తెలుసుకోవాలి. మీరందరూ ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ నిజంగా మీరు తెలుసుకుంటే బయట రోడ్ల మీద తిరగబుద్ధి కాదు. సిగరెట్స్, మందు, ఈ డ్రగ్స్ తెలవకుండా తీసుకుంటున్నారు కదా! అవన్నీ మీ లోపలికి పోవు నాన్న. మీరు తీసుకుందామని ట్రై చేసినా గూడా అవి మీ లోపలికి పోవు. ఎట్టి పరిస్థితిలో పోవు. మీరు నిజంగా దేవుని ప్రేమను కలిగుంటే, దేవుని మీరు కలిగుంటే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఏంటంటే దేవుడు మనందరినీ ఆయన స్వంత ప్రజలుగా, ఆయనకిష్టులుగా ఈ లోకంలో నుంచి వేరు ఈ లోకంలో మరి వీళ్ళందరూ తిరుగుతా ఉన్నారు. వాళ్ళనేం కావట్లే గదా! మరి నాకే ఎందుకయితుందంటే మనందరిని ఏం చేసుకుండు దేవుడు ఏర్పాటు చేసుకుండు. మనందరం ఎవరికి కావాలి నాన్న? మన తల్లులకు కూడా చాలా సార్లు అవసరం తీరిపోతది. వాళ్ళుండరు మనతో జీవితాంతం ఉంటరా? కానీ దేవుడు సజీవుడైన యేసుక్రీస్తు మనతో నిత్యము జీవిస్తాడు. మనతో ఎప్పటిదాకా అంటే మన భార్య, మన పిల్లలందరూ విడిచిపెట్టిన ఆయన అంటాడుగా, "నా ప్రియ కుమార్తె, నా ప్రియ బిడ్డ నువ్వు నాకు కావాలా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నువ్వు గాక నాకు వేరే ఈ లోకంలో దేవుడికి బలం తప్ప వేరే ఆధారం లేదు." ఊకే అక్క రమ్మంటే యూత్ మీటింగ్‌కి ఎందుకు అంటే, "మీరు రాకపోతే నేనేమి ఫోటోస్ పెట్టుకొని ఎక్కడ పెట్టుకోను. నేను ఫోటోస్ గూడా కనీసం ఈరోజు ఫోటో గూడా ఎక్కడ పెట్టలే నేను." ప్రేయర్ చేస్తా ఉన్నాను. ప్రభా ఒక్కళ్ళొచ్చినా చాలు, ఇద్దరొచ్చినా చాలు. అసలెవ్వరు రాకుండా ఉండొద్దు. ప్లీజ్ అక్కడున్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళని తీసుకురా. లేకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకురా. వాళ్ళు దేవుడు తెలవని వాళ్ళొస్తే నాకు చాలు. వింటే చాలు. నేను చెప్పేసిన అయిపోయింది. నాకు లెక్క దేవుడు అడగడు. నేను చెప్పేసినా గదా! తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఇక్కడ యోసేపు గూడా ఏంటి గుంటలో పడిపోయి ఏమీ లేనోడిగా పని చేస్తూ ఆయనకి రాని పని లేదంట. ఇంట్లో ఉన్న పనులన్నీ చేసిండంట. ఒక అధిపతి ఒక ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ, అన్నిటిని వదిలేసి ఆయన జీవిస్తున్నప్పుడు, దేవుడు అక్కడ కూడా ఏం చేసిండు మనం అనుకుంటాం కదా! ఈ లైఫ్ దేవుడు నాకిచ్చిండు. ఇది వదిలేసి ఏం చేస్తా? నేను దేవుడు లేడు, ఏం లేడు. నేను ఎట్లైనా బ్రతుకుతా అనుకుంటాం. కానీ యోసేపు అట్లా అనుకోలేదు. దేవుని కోసం మాత్రమే ఆయన ఐగుప్తులో కూడా జీవించిండు. జీవించినప్పుడు మనం అక్కడ చూస్తే ఒక రోజంట ఈ స్టోరీ అందరికీ తెలుసు. అయితే ఆయనేం చేషిండు అంటే, ఆయన మరి ప్రతిరోజు గూడా ఆ పోతిఫర్ భార్య చూస్తా ఉంది. పోతిఫర్ భార్య చూస్తా ఉంది. ఏంటి తెలుసా? ఈయన యోసేపు చాలా హ్యాండ్సమ్ బాయ్ అంట. యంగ్ బాయ్. చూడంగానే చాలా చాలా బావుండు. ఎట్లాగైనా ఏంటంటే, ఎట్లాగైనా గూడా ఈయనని నేను లోబర్చుకోవాలి. ఎందుకంటే నాకు అధికారం ఉంది గదా! నా మాట ఎవరు వినడు. ఆయన కేవలం ఒక పనోడు అనుకుందంట. ఒక ఇంట్లో పనోడు నా మాట వినడా అనుకోని ఏం చేసాడు రోజు కొంచెం కొంచెం చెప్తుందంట.
సిన్ కూడా అట్లనే అనుకుంటాం పాపం అంటే పెద్ద పాపం కాదు, చిన్న అడిక్షన్స్, గేమ్స్ అయినా అన్ని కూడా చిన్న చిన్నగా లోపలికి వెళ్తా ఉంటాయి కదా. రోజు వచ్చి ఏ రా రా అని పిలుస్తా ఉందంట. ఈయన మాత్రం దూరంగా దూరంగా పారిపోతే ఒక రోజు షర్ట్ పట్టి లాగేసిందంట. వెంటనే అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పేసి అనుకోలేదంట యవ్వనస్తుడు. ఈ రోజు మనకు ఛాన్స్ చాలా ఉన్నాయి నాన్న. ఫోన్ ఓపెన్ చేస్తే ఫోనోగ్రఫీ వస్తుంది. మీరు కొట్టకపోయినా కొన్ని యాప్స్‌లో అట్లా వచ్చేస్తది. ఫ్రెండ్స్ ఎవరో ఇన్వైట్ చేస్తా ఉంటారు. ఏం కాదు జస్ట్ పార్టీయే కదా వచ్చేసేయి. బయటికి రా, మ్యూజికే కదా. ఆ బొమ్మల ముందు, విగ్రహాల ముందు డాన్స్ చేయొచ్చు రా అంటారు. కానీ మనం అప్పుడు ఏం ఆశించాలి తెలుసా? ఒకవేళ నేను ఇట్లా డాన్స్ చేస్తే ఎవరికొస్తది అవమానం? ఎవరికొస్తది ఘనత? ఎవరు చూస్తారండి మనల్ని? దేవుడు చూస్తాడు. బూతులు తిడితే ఏమవుతది? ఏం కాదక్క. కాదు. దేవుడు వీటన్నిటికి కూడా లెక్క అడుగుతాడు. దాని తర్వాత ఇంత దేవుడి కోసం జీవించినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడా లేదా? నేను చాలా వాక్యం ప్రిపేర్ అయినా 2, 3 గంటలు చెప్తా గానీ మీరు టైం అయిపోయింది. అందుకని ఏమైందంటే 41వ ఆదికాండము 41 నుంచి చదివితే అక్కడ ఏముంటదంటే, ఏ గుంటలో అయితే యోసేపు అన్నలాయనను పడివేసిండ్రో అక్కడి నుంచి ఆయన ఎక్కడ పోయిందంట, రాజు ఆయనను పిలిపించిండంట. రాజు ఆయనను పిలిపించి ఏం చెప్పిండు 38లో ఉంటది. దేవతల ఆత్మ కలిగిన ఈరోజు మనం ఏ ఆత్మను కలిగి ఉన్నాం? ఏ తలంపులు కలిగి ఉన్నాం? ఏ ఆలోచనలు కలిగి ఉన్నాం? చాలాసార్లు భక్తి చేస్తున్నాం కదా, నేను పాట పాడుతున్నా, మ్యూజిక్ ప్లే చేస్తున్నా, వాక్యం చెప్తున్నా, అయితే నేను పరిశుద్ధురాల్ని, నేను పరిశుద్ధుని అనుకుంటాం. నిజమైన పరిశుద్ధత ఏంటి తెలుసా? దేవుని ప్రేమించడం, దేవుని కలిగి ఉండడం. ఒకవేళ నిజంగా దేవుడే లేడనుకోండి, దేవుడు నువ్వేం చేయకపోతే దేవుడు చూడడా? దేవుడు తప్పకుండా చూస్తాడు. మనని ఆయన సొంత ప్రజలుగా, స్వకీయ జనంగా ఈ లోకం నుండి మనను వేరుపరిచిండు. వేరు చేసి దేవుడు మనల్ని ఏం చేసిండంట, ఆయన చూస్ చేసుకుండు. ఎందుకు తెలుసా? గొప్ప వాటిని, ఘనమైన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 28:18లో ద లార్డ్ హ్యాస్ డిక్లేర్డ్ టుడే దట్ యు ఆర్ హిస్ పీపుల్. మనమంటే ఆయన ప్రజలము. హిస్ ఓన్ అండ్ స్పెషల్ ట్రెజర్ జస్ట్ హ్యాస్ హీ ప్రామిస్డ్ అండ్ దట్ యు మస్ట్ ఒబే ఆల్ హిస్ కమాండ్స్. ఏంటంట, మనల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుండు, ఎందుకు పిలిచిండు, లేకపోతే మన తాత ముత్తాతలు దేవుని ఎందుకు తెలుసుకురు తెలుసా? మనమంట ఆయనకు ఇష్టలుగా, మనం ఆయన కొరకు జీవించాలంట. మనం అంటే ఈ లోకంలో ఎవ్వరికి స్పెషల్గా ఉండకపోవచ్చు, కానీ దేవుడికంట మనం అంటే చాలా స్పెషల్. నేను సేవకు ఫస్ట్ సేవ అని దేవుడు మాట్లాడినప్పుడు, నేను చాలా ఇయర్స్కి లోపడినప్పుడు మరి మా పప్ప కూడా ఒప్పుకోనప్పుడు ఏం చేసిందంటే, ఇక్కడున్న యవ్వనస్తులు ఉంటారు కదా, వీళ్ళ యొక్క సంఘం, వీళ్ళ యొక్క యవ్వనస్తులకు తెలియకుండా సరే వచ్చిండ్రు బాబాయ్ వాళ్ళ ఇంటికి. వచ్చి ఒక్కొక్కరుగా శ్రావణి వీళ్ళందరూ నాకు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వచ్చి అక్క నీ వాక్యం విన్నాం, ప్రేయర్ చేస్తావా అని చెప్పేసి అడిగి. నేను అనుకుంటా ఏంటిది, నేను అసలు వీళ్ళు ఎవరికి తెలియని కూడా తెలియదు కదా, ఇట్లా తెలుసు అని. ఏం చేసి ఆయనకి ఇష్టలుగా, ఆయన కొరకు మనం జీవిస్తే ఏం చేస్తుందంట, మనని స్పెషల్ ట్రెజర్గా చేస్తుందంట. అసలు మనని ఎంత గొప్పగా బ్లెస్ చేస్తారంటే, యోసేపుని ఏం చేసింది తెలుసా? ఆ గుంటలో నుంచి ఆ దేశంలోని ఇది ఒక్క చూసి, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతని 2వ రథము మీద అతన్ని నెక్కించాను. ఏంటంట, గుంటలో పడేసి అమ్మిన ఆయనంట రాజు పిలిపించి, ఐగుప్తు దేశపు రాజు పిలిపించి, ఆయన ఏ ఒక్క కళ దర్శనం కలిగి ఉండో, ఆయన దర్శనం ఆ స్టార్స్ ఎట్లయితే వంగినాయి కదా నాన్న, మోకరించినాయి కదా, అట్లాగే ఆయనకంట చేతికి ఉంగరము. హగ్గయి 2:23లో ఉంటది. ఏం తెలుసా? ఆ ఉంగరం యొక్క సాదృశ్యం ఏంటంటే, దేవుని యొక్క పనిగా, దేవుని యొక్క సాక్షిగా, దేవుని సేవకుడికి అటువంటి ఉంగరం ఇవ్వబడుతుంది. అది ఆయనకు ధరించిందంట. ఏ బట్టలైతే తీసేసి చింపేసిండ్రో ఆయనవి, ఆయనకంట అంతట్లో
ఇంట్లో కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసిందంట. రాజే వచ్చి ఏపించిండంట. ఏం చేసిండు? ఎందుకు చేసిండ్రు యోసేపుకి? ఆయన పాపములో, ఆ యొక్క పాపంలో పడకుండా తనని తాను పరిశుద్ధంగా కాపాడుకున్నందుకు దేవుడు ఆయనను హెచ్చించిండు. దేవుడు ఆయనను ఘనపరిచిండు. దాని తర్వాత అక్కడ చూస్తే తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించిరంట. ఏంటంట? మంచి కాస్ట్లీయెస్ట్ కార్ నేమ్ చెప్తారా ఇక్కడ? ఫిన్నే అన్నుండు. అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ కార్ మాధవన్న కూడా చెప్పొచ్చు. నాకు తెలియదు నాన్న నిజంగానే. ఆయనకున్న అన్ని ఐ డోంట్ నో, నాకు పేరు కూడా తెలీదు. ఆ కార్స్ అన్నిటికంటే ఆయనకున్న బెస్ట్ కార్‌లో, ఆయన ఫస్ట్ వాటి సెకండ్ బెస్ట్ కార్‌లో యోసేపుని కూర్చోబెట్టిండ్రంట. కూర్చోబెట్టి నువ్వు ఉండు నీకని చెప్పేసి అక్కడ ఏమని చూసిండ్రా? తన రెండవ రథం మీద అతన్ని ఎక్కిపించిందంట. ఆయనను పడేసి గుంటలో కొట్టి అవమానించి తూ అని ఊసి కొట్టిన వారి కంటే కూడా వేరే దగ్గర ఐగుప్తు దేశంలో మనకు తెలవని ప్రాంతంలో ఏమైంది తెలుసా? ఆయన గనుడుగా ఆయనను దేవుడు నిలబెట్టు. ఎందుకంటే ఆయన ఏం చేసిందంటే దేవుని యొక్క వాగ్దానము తెలుసుకుంటూ, దేవుని యొక్క మాటల కోసం ఆయన జీవించుడు. ఆయన పరిశుద్ధులు ఆయన పోగొట్టుకోలేదు. ఎవరేమనుకుంటారో, నేను పాపం చేస్తా అనుకోలేదు. ఎవరేమనుకున్నా సరే నేను దేవుని కోసము నిలబడతా అని చెప్పేసి ఆయన జీవించుడు కనుక దేవుడు గొప్ప ఆధిక్యత. మనం కూడా నాకు గొప్ప ఆనర్ కావాలి, గొప్ప సేవ చేయాలి, గొప్ప సెలబ్రిటీగా నేను అవ్వాలి అని అనుకుంటాం. కానీ ఎప్పుడు చేస్తాం తెలుసా? దేవుడిని మనం తగ్గించుకొని దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. దేవుడు మన అందరికంటే ఎక్కువగా దేవుడు మనని ఘనపరుస్తాడు. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరు. ఏంటంట? మనుషులు అక్కడ కేకలు వేసిందంట. ఏ మనుషులకు అసలు యోసేపు ఎవరో తెలియదో, ఒక పనివాడిగా వారి దగ్గర పనిచేసిండ్రో వాళ్ళందరూ యోసేపుకు చేయమని ఉండొచ్చు. మేబీ దావీదుని ఏమన్నారు? దావీదు 1000 మందిని సౌలు 1000 మంది చంపితే దావీదు 10,000 మందిని చంపుతారు కదా. దేవుడు ఇటువంటి ఘనత ఇస్తాడు. దావీదు కూడా ఆయన తన యొక్క జీవితంలో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరిచిండు. యెహోషువ కూడా యవ్వనస్తుడై ఉండి, నేను రెఫరెన్స్ చెప్తా ఉన్నాను ఏంటంటే, యెహోషువ 4వ అధ్యాయంలో ఉంటది ఏంటంటే, నేను మనుషులందరి ముందు నేను ఘనపరుస్తా. అది డివైన్ ఆనర్. దేవుడు మాత్రమే ఘనపరుస్తారు. మన మనుషులు వస్తే పొలిటీషియన్ ఎవరు వీళ్ళందరూ మనుషులు డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు పేరు, కానీ దేవుడు మనకు గొప్ప ఘనత ఇస్తాడు. దాని తర్వాత ఇక్కడ చూస్తే 41 ఆదికాండము 43, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించి ఆ దేశం అంతటి పైన అధికారిగా యోసేపును చేశాడు. అందులో చూస్తే మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నత్ పనేహు అని పేరు పెట్టి అతనికి పెళ్లి కూడా చేసిండంట. చూసిండ్రా? ఒక యవనస్తుడు దేవుని కోసం జీవిస్తే దేవుడు అన్ని కూడా సమకూరుస్తాడు. మన జీవితంలో ఉద్యోగం లేదా, ఇంకా లైఫ్ సెటిల్ కాకపోతే మనం ఏం చేయాలి తెలుసా? అయ్యా నేను నీ కోసం సరిగా లేను కదా. మనకు తెలుసు అది, మనం ఒప్పుకోం. కానీ నాకు పాట వచ్చు, నాకు ఇదొచ్చు, నేను మంచిగా చేస్తాను అనుకుంటాం. కాదు, దేవునికి నువ్వు ఇష్టం లేకుండా ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్ప దేవుని పని చేసినా అవంతా కూడా వ్యర్థం నాన్న. మత్తయి సువార్తలో అంటాడు కదా, దేవుడు తండ్రి తండ్రి అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడంట. ఎంత ఘోరం కదా. సేవకులనే అది అనేది, దేవుని బిడ్డలనే అనేది, దేవుని తెలిసిన వాళ్ళనే అంటా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అన్ని ఈ లోకంలో మంచిగా దేవుని స్తుతిస్తున్నావేమో, మంచిగా పని చేస్తున్నావేమో దేవుని కోసం, కానీ దేవునికి దగ్గరగా లేకపోతే ఇవన్నీ వ్యర్థం నాన్న. మనుష్యులు చూసేది కాదు, దేవుడు చూసేది మనకు ఇంపార్టెన్స్. చూసండి, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా. యోసేపు ఏం చేసిండు? దేవునికి మహిమకరంగా దేవుడు జీవించిండు. అందుకే దేవుడు ఏం చేసిండు? యోసేపును ఘనపరిచిండు. ఆయనకు కూడా మహిమ వచ్చిందంట. ఈరోజు మనందరము నాకు పేరు రావాలి, లేకపోతే నాకు ప్రఖ్యాతి కావాలి. ఈరోజు వరల్డ్ ఏంటి తెలుసా నాన్న? నాకు వెంటనే ఫేమ్ రావాలి. మొబైల్ ఉంది కదా, నేను పాట పాడతా. లేకపోతే మొబైల్, ఒక ఆమె అయితే విచిత్రంగా మొబైల్లో ప్రేయర్ చేసి పెట్టింది షార్ట్. ఆమెను ఎట్లా అనాలో నాకు అర్థం కాదు. ఇంట్లో ఒక్కటి చేసుకుంటే దేవుడు చూస్తాడు కదా. బైబిల్లో ఉంటుంది, తలుపులు మూసుకొని ప్రేయర్ చేయాలని ఉంటుంది.
మనుషులు చూస్తారని ప్రేయర్ పాటలు కాదు, దేవుడు చూస్తాడని మనం పని చేయాలి. దేవుని కోసం మనం జీవించాలి. మనకి ఏ బాధ్యత ఇచ్చినా దేవుని కోసం చేయాలి. దేవుడు చూస్తుండు కదా. నేను ఎవరో కోసం అయ్యగారు అమ్మగారు లేకపోతే ఇంకెవరో చెప్పినానో కాదు, దేవుని కోసం మనం చేస్తే దేవుడే మనని హెచ్చిస్తాడు. దేవుడు ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా 49:3లో నా సేవకుడైనా నేను నిన్ను నీ ద్వారా నాకు అంత ఈరోజు మన ద్వారా ఒక్కొక్క ద్వారానే గంత రావాలి. దేవునికి మనం ఇంకేది ఇచ్చినా కూడా గంత డబ్బు ద్వారా గంత రాదు. మన జీవితాలు 12 రోమ 12:1 ఉంటది కదా, మనల్ని మనము సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోవాలి. మనం కావాలి ఆయనకు. మన డబ్బు మనది ధనము ఇదంతా కాదు, మనం కావాలి, మన టైం కావాలి. నువ్వు టైం ఇచ్చి నువ్వు దేవుని ఆరాధించి ప్రార్థించి నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. యోసేపును గణపరిచిన దేవుడు నిన్ను కూడా తప్పక గణపరుస్తాడు. మీరు అనుకోవచ్చు ఎటు వేదన కలిగిన దేశంలో ఆయనకి ఏమొచ్చిందంట, గొప్ప ఘనత వచ్చింది. అటువంటి ఘనత కూడా ఈ రోజు మనము ఘనపరచబడాలి అంటే ఫస్ట్ మనము దేవుని ఘనపరచాలి. ఫస్ట్ మనము దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. లోకం కోసము మనుషుల కోసం కాదు, కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే ఒక ఆలోచన కలిగి మనం జీవిస్తే మనం పాపంలో దేంట్లో కూడా పడాలనుకున్నా కూడా పడలేదు. నిజం చెప్తున్నాను. నాకు చాలా ఏమంటారు నైట్ పూట నేను ఫెయిల్యూర్స్ గా ఉన్నప్పుడు నిజం చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు అక్క ఎటువంటి పాపం చేయలేదు అందుకే ఇక్కడ నిలబడింది అనుకుంటున్నారేమో. అనేక శ్రమలు అనేక అవమానాలు కలిగితే అప్పుడు ఈ స్టేజ్ వస్తుంది. దీనికి ఈ యొక్క పులిపీటి యొక్క ఎలిజిబిలిటీ వర్త్నెస్ ఏంటి తెలుసా, అవమానము బాధ నింద అవన్నీ కలిగినాక ఇక్కడ నిలబెడతాడు. నాకు వచ్చే సివిల్స్ లో అనేక సార్లు ఫెయిల్ అయినప్పుడు నాకు అడిక్షన్ ఏంటి, మందు తాగడం ఇవన్నీ కాదు, భయంకరంగా హిందీ సీరియల్స్ చూసేదాన్ని. నైట్ అంతా అడగను, మా తమ్ముడు ఇక్కడనే ఉంది పెద్ద తమ్ముడు, ఆ వైఫై అంతా అయిపోగొట్టేదాన్ని. నాకేంటంటే అవి చూస్తూ ఉంటే నా బాధ పోయేది భయంకరంగా. ఎందుకంటే ఆ యొక్క బాధ నేను ఎవ్వరికి చెప్పుకోలేక అట్లా చూసేదాన్ని. దుష్టుడు ఏ విధంగా అయినా ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు నన్ను చూడమన్నా కూడా నేను చూడను. నాకు ఆ ఆలోచన తలంపు కూడా నాకు లేదు. ఎందుకు తెలుసా, దేవుని కోసము మనం జీవిస్తే, దేవుని నిజంగా మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయనను ప్రేమించి వారిని దేవుడు తప్పకుండా మనం ఆయనను ప్రేమించేవారిగా, మనం ఆయనని కోసం జీవించేవారిగా ఉంటే దేవుడు తప్పకుండా గణపరుస్తాడు. మనం గణపరచబడితే ఎవరికి ఘనత వస్తుంది, దేవునికి ఘనత మహిమ కలుగుతుంది. కనుక ఒక్కసారి అందరం లేచి నిలబడ్డాం. బయట ఉన్న వారితో సహా ఒక 1 minute మీరు ప్రే చేయాలన్నా, మీరు ఎక్కడున్న పెద్దలైనా ఎవరైనా సరే, ఇది చాలా ప్రెషియస్ టైం. ఇదే ఇంపార్టెంట్ టైం, వేరేవన్నీ కావు. ఆ ఏర్పాట్లన్నీ తర్వాత చూసుకోండి. సారీ నిజంగా. దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. తండ్రి నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి. నీకు ఇష్టడుగా నాయన, నీకు ప్రియుడిగా, నీకు ప్రియురాలిగా నేను జీవించాలని ఆశపడతా ఉన్నాను. నీకు మహిమరాని జీవితం వ్యర్థము నాయన. నేను ఇష్టం లేకుండా, నీకు ఇష్టం లేకుండా మేము ఎన్ని పనులు చేస్తాం, నీకు దూరం మేము ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసినా అవన్నీ వ్యర్థమన్నావు ప్రభా. అయ్యా నీకు వందనాలు. నీ కోసం నేను ఏర్పాటు చేసుకున్నావు, నీ కోసం సపరేట్ గా చేసావు ఈ వరల్డ్ నుంచి ప్రభా. ఈ లోకపు నుండి, ఈ లోకం యొక్క ఆచారాలను వేరుపరిచిన దేవానికి వందనాలు. ఇంకా లోక ఆచారాలు మనుషులు ఏమనుకుంటారో అనుకుంటున్నాను కానీ ప్రభా నీవేమనుకుంటావన్న ఆలోచన నాకు లేదు. అయ్యా ఒక్కసారి నాయన నన్ను తిరిగి కట్టండి ప్రభా. నా బ్రతుకుని కట్టండి, నా మినిస్ట్రీని కట్టండి, మా సంఘాన్ని కట్టండి, మా ఎవరిని కట్టండి అడుగుదామండి. నా జీవితాన్ని కట్టండి ఏసయ్యా, నా జీవితాన్ని తిరిగి కట్టండి ప్రభా. నాయన యోసేపు ఎట్లాగైతే వేదన కలిగిన ఆ దేశంలో గణపరిచావో, ఘనతకు అర్హుడిగా చేసావు నాయన తండ్రి. ఒక గొప్ప పదవి ఇచ్చావు మా యవన బిడ్డలు మమ్మలను కూడా నాయన అట్లా గనులుగా చేయండి. ఎక్కలేని ఎత్తైన ప్రాంతంలోకి, ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి ఏసయ్యా. అయ్యా ఒక్కసారి కనికరించండి, విడిచిపెట్టదు నాయన. ఈ మమ్మల్ని దాటి వెళ్ళదు ప్రభానికి వందనాలు. అయ్యా దయచేసి మధ్యాహ్న సమయంలో ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించండి. మరి బయట ఉండి విన్నా కూడా, ఇంకా ఉండి వింటున్నా కూడా నాయన దయచేసి వారి హృదయాలు నాయన వారి రక్షణ మేము ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి వారిని దర్శించండి, ఈ ప్రాంతం అంతటిని దర్శించండి అసలు. కృప చూపించండి, మమ్మల్ని దర్శించండి. దర్శిస్తున్నందుకు నీకు వందనాలు
దర్శిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఎవ్వరు మౌనంగా ఉండదు, అక్క చూస్తుందని ఎవరో చూస్తున్నాను కాదు, నాకు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనను ఎదురింతు నీ ప్రేమతో. అందరు కూడా నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషకాలము రక్షణ శృంగము మహాశ్రయము. నీవే నా సంతోషకాలము రక్షణ శృంగము మహాశ్రయము. శూరుడా అందరు కూడా త్వరబెట్టి ఉన్నత స్థలములపై నిలబెట్టుచున్నారు. నీవే నా సంతోషకాలము రక్షణ శృంగము శైలము. నీవే నా సంతోషకాలము మహాశైలము. త్యాగము ఎరుగని మనకు క్షేమము కలువయ్యింది. స్నేహితుడు ప్రాణం పెట్టి అందరికీ త్యాగము ఎరుగని దేహమందు క్షేమము కరువై ప్రాణము నీ ప్రేమతో నన్ను మరొకసారి. త్యాగము ఎరుగని దేహమందు కరువై నీ ప్రేమతో నిరంతరం నిరంతరం నిలుచును మరొకసారి నిరంతరం వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. దేశమందు ఐగుప్తులో మరదు
అందులో మరొకసారి పాడతాము. త్యాగము ఎరుగని దేశం స్నేహమందు క్షేమము కరువు అయ్యుండగా నిజ స్నేహితుడు ప్రాణం పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించిన ప్రతి ఒక్కసారి నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. పరీక్ష చెప్దామా? నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. మరి ఒకసారి త్యాగము ఎరుగని స్నేహమందు. మరి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో దేవుని నామం వినపడు. అందరు కూడా స్వరము ఎత్తి దేవుని పాడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును నాయనా తండ్రి, గనుడుగా తండ్రి నీవుండి మమ్మల్ని గనపరచాలని ఆశ కలిగి ఉన్నావు నాయన. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డను కూడా నువ్వు అట్లా గనపరచాలని, మహిమపరచాలని ఆశపడుతున్నావు నాయన. తండ్రి, నీ గొప్ప ప్రణాళిక నాయన మా పట్ల నెరవేర్చు. నువ్వు ఇచ్చిన దర్శనం ఎప్పుడు కూడా నాయన అది తప్పిపోదు నాయన. నువ్వు నెరవేర్చే దేవుడు నాయన. మేము నీకు దూరస్తులుగా ఉంటే నాయన మమ్మల్ని క్షమించేసా, మమ్మల్ని దయతో క్షమించు. పరిశుద్ధాత్మదేవ, ఇక్కడున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి అయ్యా. మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఏది ఎంత మాత్రము హాని చేయకున్నట్లుగా యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. యేసు దుష్ట ఎటువంటి వ్యసనాల్లో పడిపోకున్నట్లుగా యేసు నామములో నాయన
యవనస్తురాన్ని పరిశుద్ధాత్మ దేవ నీ సహాయంతో నాయనా దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ.